కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది ఇక ఇట్లనే ఉంది. ఆ, నీళ్ళు అయితే లేవు, ఆ, కాలువ అయితే ఆయన తీసిందే. ఆ. ఈయన అయితే ఇప్పుడు ఎవరు తీసిళ్ళు? కేసీఆర్ తీసిందే. ఆ, ఆయన ఉన్నప్పుడే కొలుసుకోమైంది ఇదంతా. ఆ, ఇప్పుడు ఈయన వచ్చిన కాంచెల్లి మొదలు పెట్టిళ్ళు అక్కడ పని, కానీ ఇంకెక్కడికి రాలేదు. ఉమ్, ఇక ఇట్లనే ఉన్నది. బాగానైతే ఏం లేదు. ఆ. రైతులు మంచి జరగట్లేదా ఈ ప్రభుత్వం ద్వారా? రైతులు దేనికి మంచి జరిగింది ఆయన వచ్చిన కాంచెలి? ఉమ్. దేనికి దేని వల్ల ఎందుకన్నా ఆడవాళ్ళకు పత్తి మంచి పంటలా ఆడలకు గది అవసరం అది. ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ ఎవరికి జాబ్ ఉన్నడికే పని చేస్తాను. మా రైతులకు ఏం పని చేస్తాను? ఎన్నడో ఒకసారి వరంగల్ పోతాం మేము, మాకేం పని చేస్తాను? మాకేం పని చేస్తలేదు అది. 200 యూనిట్ కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ ఇస్తుండు. గ్యాస్ లేదు, తులం బంగారం. 500 కాదు, ఇప్పుడు 2000 అయినా మొద్దు దొరుకుతలేదు. అన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏం లేదు వచ్చేటిగా. మహిళలకు 2500 ఇస్తారా? అమ్మకు వస్తుందా? అవి ఏవి లేవు, అన్ని పోయినాయి. ఇప్పుడు గ్యాస్ మొద్దు కావాలంటే మొన్ననే కాల్ అయింది. ఇప్పుడు కావాలంటే ఇక 10 రోజులే, ఇంతవరకు లేదు. మళ్ళీ 2000 అంటాడు ఆయన మొద్దు అడిగితే. బుక్ చేయకపోతే, అది బుక్ కాకపోతే ఇవ్వంటే అది వరకు ఇచ్చేది బండి వస్తే, ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు అక్కడికి పోయినా మరి ఇస్తాడో ఇయ్యడో తెలియదు, రేపు పోవాలి. 6 గ్యారంటీలు అని చెప్పారు కానీ ఏదైనా వస్తుందా? ఏదైతే ఇప్పుడు వరకు చెందలేదు. ఒక ఇండ్లకు మాత్రం, కొత్త ఇండ్లకు బిల్లులు మాత్రం వస్తున్నాయి. అది అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు చాలా వరకే. ఈయన వచ్చిన కాంచెలు కూడా గట్లనే ఇస్తాడు, కానీ ఇంకా కొంతమంది బిల్లులు రాలేదంటారు. గట్లనే జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. రైతు బంధు అయితే చాలా వరకు తగ్గిపోయింది. అంటే తగ్గిపోయిందంటే బాగా ఉన్నోళ్ళకు వేయకుండా లేనోళ్ళకు అందరికి సమానంగానే వేసినా మంచిగుండు. ఇప్పటి వరకు చాలా రోజులు వేయలే అసలే. కరెంట్ వస్తుందా అన్న? 24 గంటలు కరెంటు? కరెంట్ అంటే 24 గంటలు కరెంట్ ఇస్తాడు. కరెంట్ ఒకటి మాత్రం కరెంట్ ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది, ఈయన ఉన్నప్పుడు ఇస్తాడు. ఈయన కొత్తగా చేసింది ఏం లేదు అలా. కొత్తగా ఏం పనులు చేయలేదా? కొత్తగా ఇప్పుడు ఏం చేసింది ఏం లేవు ఆయన చేసినాయి ఇప్పుడు. అంతే. కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండేనే? మంచిగా ఉండేనా పరిపాలన? కేసీఆర్ హయాంలో మంచిగానే ఉండే. ఆయన రైతులు కానీ ఏ రంగమైనా తీసుకున్నా మంచిగా ఉండేనా? రైతులకు ఒకటి రైతు బంధు వేసిండు, లేనోడికి పెట్టుబడి పెట్టుకున్నాడు. ఉన్నోళ్ళు అయిన భూమి కాని భూమిని కూడా వాళ్ళు అట్లా రైతు బంధు వల్ల చాలా పైకి వేయరు. ఈ లేనోడికి కొద్ది గొప్పలనైనా వాడు పెట్టుబడి మందం బరాబర్ పెట్టుబడి టైంకి వేసేది రైతు బంధు. మే నెల లాస్ట్ వరకు, జూన్ వరకు వేసేది. అది తెచ్చుకొని వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేది. కాకపోతే ఈయన ఇప్పటి వరకు కూడా లేదు. అంతేగా. మళ్ళీ ఎవరు వస్తారన్న? మళ్ళా ఈసారి మరి చాలా జనాలు అయితే కారే కావాలంటారు. మరి ఎట్లయితే చూడాలి. ఇక కారే సారే కావాలంటారు. కారే కావాలంటారు మరి చాలా వరకు అయితే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందన్న కరెంటు కానీ నీళ్ళే కానీ ఏ రంగం అయినా చూసుకున్న సమస్యలు ఉండే, అవి మొత్తం ఎవరన్నా తెడిచింది మంచిగా? కేసీఆర్ చేసిండు అవన్నీ. కేసీఆర్ చేసిండు. పెట్టిన పథకాలు కానీ ఏ రంగమైనా చూసుకున్నా, ఏ కుల పనులైనా కానీ ఏమైనా చూసుకున్నా మంచి పథకాలు ఇచ్చిండు. ఇప్పుడైనా వస్తున్నాయి అవి? ఇప్పుడు లేదు. ఇప్పుడు అయితే మరి కొత్త పథకాలు ఏమన్నా ఆయన చేసిండో చేయలేదో ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు. జాబులు కూడా ఎవరికి రాలే. రైతు బీమా మీ ఊర్లో ఎవరైనా చచ్చిపోతే రైతు బీమాలు వచ్చినా? రైతు బీమాలు ఎవరికి ఇంతవరకు అయితే రాలేదు. కాకపోతే వాళ్ళు కట్టుకున్న చిట్టీలలో దానిలో వచ్చినాయి కానీ వేరే రైతు బీమా అనేది అయితే వాళ్ళకి రాలే. ఈ కళ్యాణ లక్ష్మి మాత్రం అది ఆయన మొదలు పెట్టిందే, ఈయన చేస్తాడు. అంతేగాని బంగారం ఇస్తా అని చెప్పిండు అన్నారు. కానీ ఇప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళకి మరి వాళ్ళకన్నా తులం బంగారం వచ్చిందో రాలేదో తెలియదు. మరి ఇస్తాడు. ఆయన మాత్రం అప్పుడు పైసలు ఇస్తానన్నాడు, ఇచ్చిండు. అట్లా. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలా బీఆర్ఎస్ రావాలన్నా? ఒకటే మాట చెప్పు. చాలా మంది జనాలకైతే బీఆర్ఎస్ అయినా ఉన్నది. మరి ఏదో వస్తుందో మన చేతులు అయితే ఏం లేదుగా. అట్లా. మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే ఆయన పేరు కూడా తెలియదా? ఆయన పేరు గుర్తుకొస్తలేదు. మనం ఎందుకు వెళ్తాం? మన వర్ధనపేట ఎమ్మెల్యే ఎవరంటే పేరేం ఉన్నది? నాగరాజు. ఫస్ట్ ఆరూరు రమేష్ ఉండే. ఆరూరు రమేష్ ఎట్లా ఉండేనా? మంచిగా ఉండేనా? వ్యక్తిగత మంచిగానే చేసేది ఆయన కూడా. మంచిగా వస్తుండ మీ ఊరికి నాగరాజు? ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిండు. ఫస్ట్ గెలవ ముందుకే వచ్చిండు, మళ్ళీ గెలిచినాక ఒక్కసారి ఏమో వచ్చిపోయినట్టున్నాడు. అంతే. రామరామ్. ఇక వాళ్ళకి ఏం పని రారు ఇప్పుడు. ఇక మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే. ఎలక్షన్లు ఇక నెల ఉన్నాయనగా మళ్ళీ వస్తారు. ఎప్పుడు మళ్ళా ఇంకా 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరంలో వస్తారు. ఇక అప్పటి స్టార్ట్ ఇక వచ్చు. ఆరూరు రమేష్ నెక్స్ట్ టైం నిలబడతాడు ఇక్కడ, వచ్చే అవకాశం ఉందా? ఆరూరు రమేష్ వర్ధనపేటలో దీనికి నిలబడితే వచ్చిందని అన్నారు. మరి వచ్చిందో రాలే.
ఉత్తరు కావచ్చు ఉత్తరు అనుకుంటా చాలా పోయినసారి మీ ఎమ్మెల్యే ఆయనే కదా, ఆయనే. మంచి పనులు చేసిండు. ఇక చేసిండు మంచి పనులు అంటే ఇక కాలువ ఒకటి మాత్రం చేయలే. అప్పుడు ఆయన ఉన్నప్పుడే చేస్తానంటే చేసిపోయిండు, తెగింది. ఇక మళ్ళీ చేయలే ఆయన వచ్చి కూడా. ఇప్పుడు ఈయన వచ్చి కూడా చేస్తా అంటాడు, మరి ఎప్పుడు చేస్తాడో. మొన్న వస్తే కలెక్టర్ ఇట్లా వాళ్ళందరూ వస్తే మాట్లాడిర్రు. ఈ కాలువ ఇప్పుడు రాకుండా ఏం లేదు మాకు, కానీ ఆ కాలువ బాగు చేయర్రి, అవి 2 చెర్లకు పోతాయి కదా అని అంటే సరే చేస్తామని అన్నారు. మరి ఏం చేస్తారో తెలియదు.